చేతకాని వాళ్ళు అంటే ఏంటి? బలహీనులోనే అయిపోవడం. కానీ శ్రమలు యొక్క మనం ఎలా ఉండాలి? బలవంతులంగా ఉండాలి. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తమును చేయగలను. పౌలు యొక్క బలం ఎక్కడుంది? మన బలం ఎవరు? మన పిల్లలు కాదు, మన ఉద్యోగం కాదు. వారిని బట్టి నేను సమస్తమును ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గురించి జాగ్రత్త పడకు. దేవుడు మనందరికీ ఒక పరిచర్య అప్పగించాడు. ఏం పరిచర్య తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి. అది సేవకులే చేయాలని లేదు, రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా సువార్త ప్రకటించాలి. ఆ పరిచర్య చేయకపోతే ఏంటంటే మనకి గురించి చెప్పాలి. ఏం చేసింది? నా మటుకు నేను మా మదర్ యేసు ప్రభువుని నమ్ముకుంది. ఆమె ద్వారా మేము నలుగురు ప్రభువుని నమ్ముకున్నాం. నేను చాలాసార్లు అనుకున్నా, మా అమ్మ నిజమైన దేవుడిని మాకు పరిచయం చేసింది, దేవుడిని ఎరిగే ధన్యత ఇచ్చింది. అమ్మ చేసిన ఆ పని వల్ల మేము, మా పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలు, తరతరాలు కూడా ప్రభుని సేవించే జనాంగంగా ఈరోజు క్యాలెండర్లో వాక్యం కూడా హెబ్రోన్ క్యాలెండర్లో ఏంటి? మేము యెహోవాను సేవించను, ప్రభుని రక్షించుకోరా. అంత గొప్ప శిలువ మన